ఎపిసోడ్ 19 స్వర బేతాళం. క్రితం ఎపిసోడ్లో కోపంతో హిమజ విగ్రహాన్ని ఫోటో పైకి విసరగా ఆ విగ్రహం నుంచి ఒక డైరీ, ఒక ఉత్తరం కింద పడతాయి. ఉత్తరం చదివిన హిమజకు అది సోమశేఖరం పద్మజకు దేశంలో జరగబోయే ఘోర ప్రమాదాన్ని వివరిస్తూ, ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ దొరకగానే మీతో చర్చిస్తానని రాసి ఉంటాడు. పంజాబ్ బోర్డర్లో పోలీసులు గన్స్తో లోడై ఉన్న లారీని పట్టుకొని డ్రైవర్ని తమతో పాటు ఉంచుతారు. డైరీలో హిమజ చిన్నపిల్ల అనుకున్నాను, కానీ నేనే మూర్ఖంగా ఆలోచిస్తున్నానని, చెప్పడానికి ధైర్యం లేదని, నా అనుమానాలు నిజం అని తెలిస్తే తప్పకుండా హిమజకు చెప్తానని అనుకుంటుంది పద్మజ. శేఖరం ఆత్మ పంజాబ్ ఈస్టర్న్ సెక్టర్లో తీసుకోవలసిన జాగ్రత్తలు అని వ్రాసిన వాటిని అమలు చేస్తే తమ దేశానికే నష్టం అని ఆలోచించి సోమశేఖర్ డైరీలు చదవాలనుకుంటుంది పద్మజ. కానీ డైరీలో పేజీలన్నీ చించేసి ఉండడంతో షాక్ అవుతుంది. మొదటిసారిగా సోమశేఖరంది హత్య లేక ఆత్మహత్య అన్న సందేహం కలుగుతుంది. గిరిధర్ ఇచ్చిన టీ తాగాక మత్తుగా నిద్రపోవడంతో మరుసటి రోజు టీ తాగినట్లు నటించి బీరువాలో పేపర్లను చూసి ఇవేంటని అనుమానంగా అడుగుతుంది గిరిధర్ని. దానికతను నాకేం తెలుసోయ్ అని నవ్వేసి ఊరుకుంటాడు. ఇదంతా చదివిన హిమజకు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. శివరాం మారువేషంలో వచ్చి మారణాయుధాలను అమ్మి తనకు కావలసినంత సొమ్ము చేసుకుని వెళ్ళిపోతాడు. డ్రైవర్ ద్వారా సుందర్లాల్ని అరెస్టు చేస్తారు పోలీసులు. కానీ సుందర్లాల్ శివరాం గురించి ఏమీ చెప్పలేకపోతాడు. పోలీసులు లాల్ని పట్టుకున్న తర్వాత కూడా ఈ శివరాం విషయం లాల్ ఏమీ చెప్పలేకపోయాడు. ఎంత హింసించినా అతని నుంచి ఏ విషయమూ రాబట్టలేకపోయింది సిబిఐ. అయితే ఈ గన్ స్కాండల్ దేశంలో పెద్ద దుమారం లేపింది. సుందర్లాల్కు సహాయం చేసిన మంత్రులు, పార్లమెంట్ సభ్యులు రాజీనామా చెయ్యాలని పార్లమెంట్లో ప్రతిపక్షాలు గొడవ చేశాయి. లాల్ తనకు ఆ మంత్రులందరూ కేవలం స్నేహభావంతో సహాయం చేశారని స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రధానమంత్రి తమ మంత్రుల మీద చర్య తీసుకోవడానికి నిరాకరించారు. అయితే ఈ విషయమై ఒక కమిటీ వేస్తానని హామీ ఇవ్వడంతో అన్ని గొడవల్లాగే ఇది కూడా చల్లారిపోయింది. ఈ విషయమై అందరూ మర్చిపోయినా ఇంకా పరిశోధన సాగిస్తున్న వ్యక్తి ఒకరున్నారు. అతడే సాగర్. గిరిధర్తో ప్రారంభమైన అతడి పరిశోధన సుందర్లాల్ వరకు వెళ్ళి చాప కింద నీరులా ఒక దేశద్రోహుల ముఠాని బంధించేలా చేసింది. అంతవరకు సరే, కానీ ఏదో అసంతృప్తి. శివరాం ఏమయ్యాడు? పద్మజ హత్యకి శివరాంకి ఏమైనా సంబంధం ఉందా? గిరిధర్కి సుందర్లాల్తో ఉన్న బాంధవ్యం ఎలాంటిది? అన్నీ జవాబులేని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇది జరిగిన 2 రోజులకి సాగర్ మోహన్ని కలుసుకుని తనకు అప్పగించిన పని ఏమైంది అని అడిగాడు. శివరాం విషయమేనా? అవును. అతను నైజీరియా నుంచి ప్యారిస్ వచ్చినట్లుగా హోటల్ రికార్డుల్లో ఉందన్నావు. అది అబద్ధం. అసలు నైజీరియాతో వ్యాపార సంబంధాలున్న భారతీయుల్లో శివరాం పేరు గల వాళ్ళు ఎవరూ లేరు. లాల్ అబద్ధం చెప్తూ ఉండవచ్చు. లేదు మోహన్, లాల్ పూర్తిగా బ్రేక్ అయిపోయాడు. అతడే అబద్ధం చెప్పదలుచుకుంటే ఇంతమంది మంత్రుల పేర్లు బయట పెట్టడు. బహుశా ఆ శివరాం ఎవరో పూర్తిగా లాల్కే తెలిసి ఉండకపోవచ్చు. ఇంతకీ నేనిచ్చిన ఫోటో సంగతి ఏమైంది? నువ్వు చెప్పినట్లే చేశాను. ఫోటో మీద చాలా స్టాంపు ముద్రలున్నాయి. వాటన్నిటినీ జాగ్రత్తగా తుడిచి అసలు ఫోటోని కాస్త బయటకు తెప్పించగలిగాను. ఫోటోలో వ్యక్తికి చిన్న గెడ్డం ఉంది. పైగా కుడివైపు క్రాఫ్ అసహజంగా ఉంది. అవన్నీ తీసేసి రకరకాల స్కెచ్లు వేశాను, చూడు అంటూ అందించాడు. అవి రకరకాల స్కెచ్లు. గెడ్డం లేకుండా కొన్ని, ఎడమవైపు పాపిడితో కొన్ని, కనుబొమ్మల మార్పిడితో వివిధ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో ఉన్నాయి. సాగర్ ఒక్కొక్క ఫోటో తిప్పి చూస్తున్నాడు. అతడి భ్రుకుటి ముడిపడింది. ఏదో రహస్యానికి సామీప్యం వైపు వెళుతున్న భావన. చివరి స్కెచ్ వైపు చూడగానే అతడి అనుమానం పూర్తిగా విడిపోయింది. పాస్పోర్ట్లో శివరాం ఫోటో ఆధారంగా గెడ్డం తొలగించి
కుడివైపు పాపిడిని ఎడమవైపుకు మార్చివేసిన రకరకాల బొమ్మల్లో చివరిది గిరిధర్. శివరామే గిరిధర్. సాగర్ ఆ షాక్ నుంచి తేరుకోవడానికి చాలాసేపు పట్టింది. అందుకే శివరాం ఉన్నట్లుండి అదృశ్యమైపోయాడన్నమాట అని అనుకున్నాడు. నవలని స్త్రీ అన్నారు పండితులు. రెంటికి అందమైన మలుపులుంటాయి. వాటిలో సగం చీకట్లో ఉంటాయి. అవి బయటపడడం ఎంతో అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. అందుకే స్త్రీని నవల అన్నారు పండితులు. డాక్టర్ రామకృష్ణకు పద్మశ్రీ బిరుదునివ్వబోతుందట ప్రభుత్వం. ఆ వార్త వినగానే టక్కున ఫోన్ డిస్కనెక్ట్ చేసింది హిమజ. కోపంతో ఆమె శరీరం వణుకుతోంది. ముక్కుపుటలు అదురుతున్నాయి. నరరూపరాక్షసుడైన ఒక హంతకుడిని అతడు దోషి అంటూనే సురక్షితంగా విదేశాలకు పంపించేసింది న్యాయస్థానం ఆనాడు. ఆ హంతకుడికి సహాయం చేసిన వ్యక్తిని సత్కరిస్తుంది ప్రభుత్వం ఈరోజు. నిమిషానికోసారి న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడే సమాజంలో నేరస్తులకు చట్టరీత్యా ఎంత ప్రోత్సాహం! హిమజకు ఒళ్ళు మండిపోతుంది. న్యాయశాస్త్రం ఇంత బలహీనంగా ఉంటే తను మాత్రం ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇప్పుడు తనకి పిచ్చెక్కబోతుంది. పిచ్చివాళ్ళు ఏం చేసినా తప్పులేదుగా. కనీసం అలా నటించగలిగినా చాలు. హత్యలైనా చేయవచ్చు. డాక్టర్ రామకృష్ణకు న్యాయస్థానం శిక్ష విధించదు. తను ఆ పని చేస్తే సరి. అతను తీసుకున్న గోతిలో అతనే పడేటట్లు చెయ్యాలి. హిమజ ఆలస్యం చేయలేదు. ఆమె కోపం అంతా స్టీరింగ్ వీల్ మీద చూపుతుంది. ఎక్కడా ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు. అవును, ఇప్పుడు తనొక మానసిక రోగి. యాక్సిడెంట్లు కూడా చేయవచ్చు. ఒక విధంగా అది తనకు రక్షణ ఇస్తుంది. తన మానసిక స్థితి సరిగా లేదని నిరూపిస్తుంది. కారు రోడ్డుకు అడ్డంగా ఆపి రామకృష్ణ ఇంటిలోకి నడిచింది హిమజ. కింద హాల్లోనే కనిపించాడు శివయ్య. షాక్ నుంచి ఆమె తేరుకోవడానికి కొంచెం సేపు పట్టింది. ఓహో, అయితే ఇక్కడ పనిచేస్తున్నావన్నమాట. చేరాల్సిన చోటికే చేరావు. శివయ్య నవ్వాడు అదోలా. ఎక్కడ మీ డాక్టర్? గద్దించింది. లోపల క్లినిక్లో ఉన్నారు సమాధానం చెప్పాడతను. తనను తాను కంట్రోల్ చేసుకుంటూ పక్కనే ఉన్న క్లినిక్లోకి వెళ్ళింది హిమజ. బయట వెయిటింగ్ రూమ్లో పేషెంట్లు కూర్చుని ఉన్నారు. లోపల ఎగ్జామినేషన్ రూమ్లో మరో పేషెంట్తో మాట్లాడుతున్నాడు డాక్టర్ రామకృష్ణ. అరే హిమ, ఇదేనా రావడం? వెళ్ళి గదిలో కూర్చోమ్మా. ఇప్పుడే వస్తాను ఆప్యాయంగా పలకరించాడు. నేను మర్యాదలు చేయించుకోవడానికి రాలేదు విసురుగా అంది. డాక్టర్ రామకృష్ణ ఆశ్చర్యంగా చూశాడు. పేషెంట్ అయోమయంగా చూస్తున్నాడు ఆమె వైపు. పద హిమ, ఇక్కడ పేషెంట్లను డిస్టర్బ్ చేయొద్దు. వెళదాం పద. మృదువుగా ఆమె చెయ్యి పట్టుకుని పక్క గదిలోకి తీసుకెళ్లాడు. ఇప్పుడు చెప్పు, ఏమిటి సంగతి? మీకు కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాననుకుంటున్నారా? మా అక్క అంకుల్ అంకుల్ అంటూ ఎంతో అభిమానంగా చూసేది మిమ్మల్ని. అలాంటి దాన్ని హత్య చేసిన వాడిని కాపాడారు. ఈరోజు ఆ శివయ్యను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. మిమ్మల్ని ఏం చేసినా పాపం లేదు నా చేతులతో. ఆమె మాట పూర్తి కాలేదు. పక్క గదిలో నుంచి పెద్దగా అరుపు వినిపించింది. హిమజను పట్టించుకోకుండా డాక్టర్ రామకృష్ణ హడావిడిగా పరిగెత్తాడు ఆ గదిలోకి. గదిలో మంచం మీద కూర్చున్నాడొక వ్యక్తి. చాలా బలహీనంగా కనిపిస్తున్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. వణుకుతున్నాడు. భయపడ్డావా? ఎందుకలా అరిచావు? ఎంతో మృదువుగా అడిగాడు డాక్టర్. గుర్తొస్తోంది డాక్టర్, కొంచెం కొంచెంగా అంతా గుర్తొస్తుంది. ఇతను కూడా దెయ్యం పట్టిన వ్యక్తేనా? ఎగతాళిగా అడిగింది హిమజ డాక్టర్ వెనకే వచ్చి. రామకృష్ణ ఆమె ఎగతాళి పట్టించుకోకుండా, ఇతనికి హైడ్రోఫోబియా అంటే నీళ్లను చూస్తే భయం. 2 నెలల నుంచి ఇతనికి చికిత్స చేస్తున్నాను. ఎప్పుడో నీళ్లలో మునిగి భయపడినట్లున్నాడు. ఆ భయంతో షాకు తగిలి జరిగిన విషయాలన్నీ మర్చిపోయాడు. తన పేరు కూడా గుర్తులేదు అతనికి అన్నాడు. నా పేరు ప్రసాద్, చిన్నగా అన్నాడు అతను. రామకృష్ణ మొహం విప్పారింది. అయినా కాసేపు రెస్ట్ తీసుకో బాబు, తర్వాత చెబుతూగానిలే, జస్ట్ రిలాక్స్ అనునయంగా అన్నాడు. లేదు డాక్టర్, నన్ను చెప్పనివ్వండి, తర్వాత మళ్ళీ మర్చిపోతానేమో. ఎంత భయంకరమైన సంఘటన అది! దారుణమైన హత్యాకాండ డాక్టర్. రామకృష్ణ సాలోచనగా అతని వైపు చూశాడు. ప్రసాద్ మొహంలో మార్పు కనబడుతుంది. నేను పిచ్చిగా మాట్లాడడం లేదు. నాకంత జ్ఞాపకం వచ్చింది. ఇన్నాళ్ళు ఎలా మర్చిపోయాను?
తనలో తాను అనుకుంటున్నట్లుగా అన్నాడు. 2 నెలల ట్రీట్మెంట్ ఫలించినట్లు. సరే వింటాను చెప్పు, కూర్చున్నాడు రామకృష్ణ. హిమజ తన ఆవేశాన్ని, వచ్చిన పనిని తాత్కాలికంగా మర్చిపోయింది. ఆమెకు ఈ పేషెంట్ ఒక అద్భుతంగా తోచాడు. బ్లాక్ స్పాట్ ఇన్ బ్రెయిన్ గురించి చదివింది, కానీ చూడడం ఇదే ప్రథమం. ప్రసాద్ చెప్పడం ప్రారంభించాడు. ప్యారిస్ హార్బర్లో భారత్ నౌక బయలుదేరినప్పుడు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. ఓడలో సిబ్బంది చాలా కాలంగా కలిసి పనిచేస్తున్న వాళ్ళు. అంతా ఒక కుటుంబంలా ఉండేవారు. ఈసారి అందులో ఒక కొత్త సభ్యుడు చేరాడు. అతని పేరు శివరాం. ప్యారిస్లో షిప్పింగ్ కంపెనీ వాళ్ళు అభ్యర్థించడంతో తమతో పాటు అతను ఇండియాకు ప్రయాణించడానికి కెప్టెన్ ఒప్పుకున్నాడు. కాస్త అయిష్టంగానే. కానీ ఒక్కరోజులోనే శివరాం తన హాస్యోక్తులతో అందర్నీ నవ్వించి ఆకట్టుకున్నాడు. ఎప్పటినుంచో పరిచయం ఉన్నవాడిలా వారితో కలిసిపోయాడు. ఆ ట్రిప్పులో ప్యారిస్ నుంచి కొన్ని మెషిన్ పార్ట్స్ తీసుకొస్తుంది భారత్. అయితే ఎవరికీ తెలియని విషయం మరొకటి ఉంది. ఫ్రాన్స్ నుంచి కొన్ని ఆయుధాలను కొనుగోలు చేసిన భారత్ ప్రభుత్వం అవి అర్జెంటుగా కావలసి రావడంతో భారత్లోనే వాటిని తెప్పించుకునే ఏర్పాట్లు చేసుకుంది. ఆ కార్గో ఏమిటో ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా లోడ్ చేయబడింది. అందుకే కెప్టెన్ చాలా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. 1869లో భారతదేశానికి ఉపయోగపడే సంఘటనలు 2 జరిగాయి. ఒకటి మహాత్మాగాంధీ జననం, రెండోది సూయిజ్ కాలువ ప్రారంభం కావడం. సూయిజ్ కాలువ తెరవబడడంతో అత్యధికంగా లాభం పొందింది భారతదేశమే. యూరోప్ నుంచి ఇండియాకు రావాలంటే ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి రావాల్సి వచ్చేది. విమానయానం లేని ఆ రోజుల్లో అక్కడి నుండి బాంబే రావడం అంటే కొన్ని నెలలు పట్టేది. సూయిజ్ కాలువ తవ్వకంతో కొన్ని వేల మైళ్ళ ప్రయాణం తగ్గిపోయింది. భారత్ ఆ దారినే వస్తుంది. ఇప్పుడు మధ్యధరా సముద్రంలోంచి సూయిజ్లోకి ప్రవేశించింది. అక్కడి నుంచి ప్రయాణం సాఫీగా నడుస్తుంది. అందరికీ అది చాలా ఇష్టమైన ప్రయాణం. రోజులు సరదాగా గడిచిపోతున్నాయి. కులాసా కబుర్లతో, ఆటలతో సమయం గడిపేశారు. సూయిజ్ నుంచి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది నౌక. అంటే ఇక భారతదేశానికి దగ్గరగా వచ్చేసినట్లే. ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా మారింది. గాలి ఉధృతంగా వీయసాగింది. నౌక ఒకటే కదిలిపోతుంది. సముద్ర ప్రయాణం బాగా అలవాటైన సిబ్బందికి ఇబ్బంది కలగలేదు. కానీ శివరాం మాత్రం సిక్ అయ్యాడు. అతన్ని సిక్ రూమ్లో ఉంచారు. 2 రోజుల తర్వాత తుఫాన్ నిమ్మళించింది. మళ్ళీ ప్రశాంతత. అయితే భారత్కు మరో ఇబ్బంది. బాయిల్ రూమ్లోంచి పొగ రావడం గమనించిన ప్రసాద్ కెప్టెన్కు రిపోర్ట్ చేశాడు. ప్రసాద్ అసలు వైర్లెస్ ఆపరేటర్. షిప్లో ఇంజనీర్లు ఒక రోజంతా కష్టపడి బాయిలర్ ఫీడ్ పైప్ని సరిచేశారు. అప్పుడే కెప్టెన్ ద్వారా షిప్లోని మారణాయుధాల గురించి తెలిసింది ప్రసాద్కు. 2 రోజుల తుఫాను ఒకరోజు రిపేరు అయి ప్రయాణం తిరిగి సాఫీగా నడుస్తుండడంతో సిబ్బంది అంతా హుషారుగా ఉన్నారు. త్వరలో స్వదేశానికి వెళ్ళి కుటుంబాలను కలుసుకోబోతున్నామన్న ఆనందం ఎక్కువగా ఉంది వారిలో. ఆరోగ్యం కుదుటపడిన శివరాం కూడా వచ్చి కలిశాడు వారితో. ఆ రోజు తన పుట్టినరోజని తనే స్వయంగా కేకు, స్వీట్స్ తయారు చేశాడు. సాయంత్రం అందరూ డైనింగ్ హాల్లో సమావేశమయ్యారు. తను చేసిన కేకు రుచి చూడమంటూ అందరికీ తనే స్వయంగా తినిపిస్తున్నాడు శివరాం. ప్రసాద్కు ఉదయం నుంచి ఆరోగ్యం సరిగ్గా లేదు. కడుపు తిప్పుతున్నట్లుగా ఉంది. ఆ సంగతి చెప్తే సిక్ రూమ్లో పడుకోమంటారని, ఈ ఆనందాన్నంతా మిస్ అవుతానని అతని భయం. అందుకే ఎవరికీ చెప్పలేదు. శివరాం ప్రేమగా అందించిన కేకు తింటున్నట్లుగా నటించి తీసి జోబులో పడేసుకున్నాడు. అదే అతని ప్రాణాన్ని కాపాడినట్లుగా అతనికి చాలా కాలం తర్వాత తెలిసింది. అందరూ స్వీట్స్ మీద దండరాత్రి సాగిస్తుంటే అతను ఎవరూ చూడకుండా పైన డెక్ మీదకు చేరుకున్నాడు. ఈ పుట్టినరోజు పార్టీ అతనికి తన కూతుర్ని గుర్తు చేస్తుంది. చాలా కాలం తర్వాత ఇంటికి చేరబోతున్నాడు. తను బయలుదేరినప్పుడు త్వరగా వచ్చేయండి డాడీ, నా బర్త్డేకి ముందే రావాలి అన్న 4 ఏళ్ల పాప రూపం కళ్ళలో మెదిలింది. పాపకిష్టమైన లేత నీలం రంగులో ఫ్రాకు, గిటార్ వాయించే బొమ్మ,
కొన్నాడు ప్యారిస్లో. అవి చూసుకున్నప్పుడు ఆ చిన్నారి కళ్ళలో కనిపించే ఆనందాన్ని ఊహించుకుని మురిసిపోయాడతను. ఆలోచనలో ఉన్న అతనికి దూరంగా తమ నౌక వైపే వస్తున్న మరొక షిప్ కనిపించింది. ఏ దేశానికి సంబంధించిందో కూడా తెలియకుండా ఉంది. కిందకు వెళ్ళి కెప్టెన్కి చెబుదామని కదిలాడతను. కళ్ళు తిరిగినట్లు అనిపించింది. ఎదురుగా ఉన్న రాడ్డుని గట్టిగా పట్టుకున్నాడు. కళ్ళలోకి నిద్ర కూరుకు వస్తుంది. ఎందుకింత మత్తుగా ఉంది? అతను దిగాలని ప్రయత్నించాడు. చేత కాలేదు. అక్కడే కుప్పగా కూలిపోయాడు. కళ్ళు తెరిచేటప్పటికి ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఒళ్ళంతా నెప్పులుగా నీరసంగా అనిపిస్తోంది. అతి కష్టం మీద లేచి నిలబడ్డాడు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం అతన్ని విభ్రాంతుణ్ణి చేసింది. తమ నౌక నడి సముద్రంలో ఆగిపోయి ఉంది. దాన్ని ఆనుకునే మరొక నౌక ఉంది. దాంట్లో నిలబడి ఏదో ఆదేశాలు ఇస్తున్నాడు శివరాం. భారత్లోని కార్గోనంతా ఆ షిప్పులోకి దింపుతున్నారు. ప్రసాద్కు భయం వేసింది. గట్టిగా అరవబోయి వాళ్ల చేతుల్లోని ఆయుధాలను చూసి మానుకున్నాడు.